నేను చూపించకూడదు, బట్ సెక్యూరిటీ చెక్ దగ్గర ఇరుముడి చెక్ చేయరని చెప్పారనమాట. సో ఇరుముడి చెక్ చేస్తారా లేదా ఏంటి అని చెప్పేసి మనకి చెక్ చేద్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం. సో మన యూనియన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు చెప్పారనమాట, మనకి ఇరుముడి అనేది చెక్ చేయరు అని చెప్పారు. సో ఎంతవరకు ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది ఏంటి అనేది కూడా మీకు చెప్తాను, పదండి. సో దాని ఏం తప్పట్టట్లేదు, కానీ నన్ను ఆపి అసలు ఇది ఎన్ని రోజులు వేసుకుంటారు, ఎందుకు వేసుకుంటారు, మకర జ్యోతి అంటే ఏంటి, ఆ రోజు ఏం జరుగుద్ది, నెక్స్ట్ ఈ టైంలో వేసుకుంటారా, సంవత్సరానికి 2 సార్లు వేసుకుంటారా. అయితే ఒక చిన్న కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఏంటంటే, నేనైతే లోపలికైతే వావరస్వామి మసీద్ లోపలికైతే వెళ్ళను. దగ్గర కనిపిస్తుంది అయితే మీకు వావరస్వామి మసీద్, దీని లోపలికైతే నేనైతే వెళ్ళదలుచుకోవట్లేదు. ఎందుకంటే సనాతన ధర్మంలో వేద మార్గానికి మాత్రమే చోటు ఉంది, ఇతర మత విశ్వాసాలకి చోటు లేదు. స్వామి శరణమయ్యప్ప. చాలా కాలం నుంచి నాకైతే మొక్కు ఉందన్నమాట అయ్యప్ప మాల విశిష్టత ఇవన్నీ మీకు తర్వాత చెప్తాను. అయితే ఇవాళ నేను ఇప్పుడు ఇరుముడి తీసుకుని వెళ్తున్నాను అనమాట. అయ్యప్ప మాల ఇప్పుడు నేను ఫ్లైట్ వచ్చేసి మధ్యాహ్నం మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే శంషాబాద్ లో 3:40కి, ఇప్పుడు టైం ఎంత అయింది, 12:05 అయింది. ఇక్కడ నుంచి నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీ మల్లంపేట అంటే బాచ్పల్లి నుంచి వచ్చే ఎగ్జిట్ దగ్గర ఉన్నాను. బ్యాక్ మీకు కనిపించేది ఔటర్ రింగ్ రోడ్డు, బొల్లారం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఇరుముడి కట్టుకున్నాను అనమాట. ఇక్కడ నుంచి నేను ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను క్యాబ్ బుక్ చేసుకుని. సో ఎలా ఉంటుంది ఈ ప్రయాణాన్ని మీకు చెప్తాను. ముఖ్యంగా ఎవరైతే ఫ్లైట్ జర్నీ చేయాలనుకుంటున్నారో భవిష్యత్తులో కూడా మీకు ఉపయోగపడుతుంది. అండ్ దీంట్లో ఛాలెంజెస్ కూడా చాలా ఉన్నాయి, అవన్నీ మీకు వీడియోలో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇవాళ ఏమో ఫ్లైట్ జర్నీ, రేపేమో దర్శనం తర్వాత మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ జర్నీ కూడా మీకు చూపిస్తాను. దాని తర్వాత మీకు అయ్యప్ప స్వామి మాల ఎక్స్పీరియన్స్, అసలు దీంట్లో నిజాలు ఏంటి, ఎవ్రీథింగ్ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. చాలా కాలం తర్వాత నేను యూట్యూబ్లో వీడియో పెడుతున్నాను. సో స్వామి శరణమయ్యప్ప, వెళ్దాం పదండి. స్వామి అంటే స్వామి బాయ్, సరే బాయ్ బాయ్. స్వామి శరణమయ్యప్ప, బాయ్, జాగ్రత్తగా వెళ్ళండి. బాయ్ బాయ్. హైదరాబాద్లో నేను ఉండే ప్లేస్కి ఎగ్జిట్ చాలా దగ్గర, అదొక ప్లస్ పాయింట్. అవుటర్ రింగ్ రోడ్ ఉంటే ఎప్పటికైనా మనకి ఎలా అయినా యూజ్ అవుతుంది హైదరాబాద్లో. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ ఎవరైతే ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇది ఎగ్జిట్ నెంబర్ 4A, మల్లంపేట అంటారు దీన్ని, మల్లంపేట ఎగ్జిట్ అంటారు. యాక్చువల్లీ ఎగ్జిట్ లేదు, తర్వాత దీన్ని పెట్టారనమాట. సో ఇక్కడ నుంచి మనకి చూపిస్తుంది 17. యాక్చువల్లీ మన ఫ్లైట్ వచ్చేసి 3:40. సో మన 2 hours ముందే ఉండాలి కదా. నేను యాక్చువల్లీ ఏం తినలేదు కూడా. సో చూడాలి అక్కడ ఏదన్నా, అంటే మెయిన్ సమస్య ఏంటంటే ఉల్లిపాయలు లేని ఫుడ్ దొరకడం చాలా కష్టం మెయిన్గా. సో చూడాలి. అది మెయిన్ పాయింట్ ఏంటంటే, యాక్చువల్లీ నేను చాలా మొండిగా అయ్యప్ప మాల అనేది వేసుకున్నాను అనమాట. గురుస్వామి లేకుండా అయ్యప్ప స్వామి మాల అనేది వేసుకోకూడదు. బట్ నేను యాక్చువల్లీ ఏం చేశానంటే, ఎలాగోలాగా నాకు అయ్యప్ప స్వామి, నాకు చాలామంది చెప్పారు మీరు మాల వేసుకోండి ఆటోమేటిక్గా మీకు అన్నీ కలిసి వస్తాయి, అన్నీ వస్తాయని చెప్తే దానికి సపరేట్ వీడియో చేస్తాను. కానీ ఇప్పుడు నాకు గురుస్వామి లేరు, మా పీఠం వాళ్ళు అందరూ ఆల్రెడీ దర్శనం చేసుకుని వెనక్కి వచ్చేస్తున్నారు. నేను ఒక్కడనే పైగా కన్యస్వామిని. నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. సో అయ్యప్ప స్వామి లీల ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. నాకు ఎవ్వరు తెలియదు, కానీ డెఫినెట్గా మీకు పక్కాగా రాసిస్తా. ఎయిర్పోర్ట్లో పక్కా గ్యారంటీగా డ్యామ్ షూర్గా ఎవరో ఒక స్వామి నాకు తగులుతారు. చూడండి, గురుస్వామి తగులుతారు. ఎందుకంటే నేను ఇరుముడి సైడ్ బ్యాగ్లో పెట్టుకున్నాను కాబట్టి ఎత్తాల్సిన అవసరమే తెలియదు. బట్ పంబ నుంచి అయితే మాత్రం నాకు డెఫినెట్గా గురుస్వామి అయితే కావాలి. సో అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేసాం మనం. జస్ట్ మనం 50 minutesలో శంషాబాద్ ఎయిర్పోర్ట్, అదే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే చేరుకుంటాం. చూపించమంటారా టయోటా ఇంజిన్ ఎలా ఉంటుందంటే, 4,44,690 kilometers తిరిగింది. అంటే 4,44,000 తిరిగింది కారు. కానీ ఇంజిన్లోంచి ఏ సౌండ్ లేదు, ఏం లేదు, డీజిల్ కారు. సో టయోటా ఇంజిన్స్ అలా ఉంటాయి. ఇన్నోవాస్ 10 లక్షలు 15 లక్షలు తిరిగిన కార్లు కూడా ఉన్నాయి. చూడండి ఇది ఎలా ఉందో, హ్యాపీగా 100 క్రూజ్ చేస్తుంది, ఏ ప్రాబ్లం లేదు, అసలు సౌండ్ లేదు, ఏం లేదు. 4,44,000 తిరిగింది. పైగా మైలేజ్ కిतना 20+ వస్తుందంట మైలేజ్. చూడండి మరి, ఏసీ కూడా ఎరక్కొట్టేస్తుంది, అసలు ఏం తగ్గట్లే, బేబసంగా వస్తుంది ఏసీ కూడా. టైం వచ్చేసి 12:55 అయింది. సో మనం ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. నేనైతే ఒక షార్ట్ న్యాప్ అయితే వేసాను, ఎందుకంటే మార్నింగ్ సరిగ్గా నిద్రలేదు నాకు. ఫ్లైట్లో కూడా అంత గమ్మిని నిద్రపోవడం ఉండదు, ఎందుకంటే మనం నిద్రపోతాం కదా, వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట డైలీ ల్యాండ్ అయ్యేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి, చూసుకోండి, అది ఇది అని చెప్తూ ఉంటారు. అండ్ వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేదు, నేను చాలా పెద్ద తప్పు చేశాను. వాటర్ బాటిల్ మినిమం స్టార్టింగ్ 100 రూపాయలు ఉంటుంది ఇక్కడ. సో అది ఇక్కడ ప్రాబ్లం. సో 12:55, ఇంకొక 1:55 కల్లా మనం లోపలికి టెర్మినల్ దగ్గరికి, అదే టెర్మినల్ అంటే డిపాచర్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. నేను యాక్చువల్లీ ఎప్పుడు ఫ్లైట్ ఎక్కినా వేరే వాళ్ళతో ఎక్కేవాడిని. ఫస్ట్ టైం ఒక్కనే వెళ్ళడం వల్ల ఇప్పుడు నాకు కూడా పూర్తిగా ఐడియా లేదు. సో డైరెక్ట్ బోర్డింగ్ దగ్గరికి వెళ్తాను, చూసి గేట్ నెంబర్ చూసుకొని, గేట్ నెంబర్ కూడా కాదు ఫస్ట్ మనం చూసుకోవాల్సింది, అదే అక్కడికి వెళ్ళి జోన్లోకి వెళ్ళి తర్వాత అక్కడ బోర్డింగ్ పాస్ మాన్యువల్ అంటే ప్రింటెడ్ పాస్ తీసుకుంటాను. తర్వాత వెనకాల ఉన్న బ్యాగ్ని
నెక్స్ట్ ఛార్జర్ ఒకటి ఉంది. ఆ ఛార్జర్ని అడుగుతాను వాళ్ళు, ఛార్జర్ని పెట్టచ్చా లేదా, ఒక చిన్న బాక్స్ ఉంది స్నాక్స్ది, మరి అది పెట్టచ్చా లేదా ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. మనం తీసుకెళ్లే దాంట్లో ఛార్జర్స్ తీసుకెళ్ళచ్చు, ఒక పవర్ బ్యాంక్ తీసుకెళ్ళచ్చు. పవర్ బ్యాంక్ 20,000 mAh కన్నా తక్కువ ఉండాలన్నమాట. సో అది చూసుకోవాలి. నాది 20,000 mAh పవర్ బ్యాంక్, చూసుకుని దాన్ని బట్టి వెళ్ళాలి. స్వామి శరణం. ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. టైం 1 అయింది. నేను చెప్పాను మీకు స్వాములు కనబడతారని చెప్పాను కదా. సో ఇది మనకి ఎయిర్పోర్ట్, బ్యాక్ సైడ్ మీకు కనిపించింది. అయితే ఇప్పుడు చెకింగ్ చేస్తాను. 10 ఫ్లైట్కి ఆ స్వామి వెళ్తున్నారంట. 3:40 ఫ్లైట్కి కూడా ఉంటారు. కొంచెం చాలా స్వాములు ఉన్నారు చూడండి. స్వామి శరణం. చాలా స్వాములు అయితే ఉన్నారు, ప్రాబ్లం అయితే లేదు. నేనైతే డిజీ యాత్ర యాప్ ద్వారా అయితే లోపలికి అయితే వచ్చేసాను. సో జస్ట్ మనకి డిజీ యాత్ర యాప్లో మీరు ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నట్లయితే మీ బోర్డింగ్ పాస్ని అప్లోడ్ చేస్తే ఈజీగా లోపలికి రావచ్చు. ఈ టికెట్లు, ఈ తలకాయ పోట్లు, ఆధార్ కార్డులు ఏం అవసరం లేదు. సో డైరెక్ట్ లోపలికి రావచ్చు. ఫ్లైట్ వచ్చేసి మీకు 3:40 అని చెప్పాను కదా. ఆల్రెడీ 2-3 స్వాములు కనిపించారు. వాళ్ళకి 3:10 కంట ఫ్లైట్. దేవుడి స్వామి సార్ మన స్వామి దేవాల 3:40. మా ఫ్లైట్లో కూడా ఏమన్నా కనిపిస్తే బాగుండు. నేను అనుకున్న కన్నా దాని ఈజీగా ఉంది నాకైతే. అయ్యప్ప స్వామి దయ అనమాట, అంత అయ్యప్ప స్వామి దయ. ఆయన దయ ఉంటే ఏదైనా చేయొచ్చు మనం. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నా బ్యాగ్ ఏదైతే ఉందో, బ్యాగ్ కనిపిస్తుంది, ఈ బ్యాగ్ని జస్ట్ మనం బ్యాగేజ్లో వేసేస్తే మనం హ్యాపీగా ఫ్రీ అయిపోవచ్చు. ఫ్రీ అయిపోయిన తర్వాత హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో చెక్ ఇన్ ప్రాసెస్ దగ్గర నన్ను మీకు చెప్తాను, అంటే నేను చూపించకూడదు, బట్ సెక్యూరిటీ చెక్ దగ్గర ఇరుముడి చెక్ చేయరని చెప్పారనమాట. సో ఇరుముడి చెక్ చేస్తారా లేదా ఏంటి అని చెప్పేసి మనకి చెక్ చేద్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం. సో మన యూనియన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు చెప్పారనమాట, మనకి మనకి ఇరుముడి అనేది చెక్ చేయరు అని చెప్పారు. సో ఎంతవరకు ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది ఏంటి అనేది కూడా మీకు చెప్తాను, పదండి. మనమైతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోపల ఉన్నాం అనమాట. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఒకటి జరిగింది. అదేంటంటే సెక్యూరిటీ చెక్ చేస్తారు కదా. సో ఈ బ్యాగ్ తీయరనుకున్నా కానీ డెఫినెట్గా ఇరుముడైతే తీపిచ్చారు. ఓపెన్ చేయించలేదు, జస్ట్ మనకి చెక్ చేయించారు. అది ప్రాసెస్ చేయకపోతే మాత్రం ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. సో దాని ఏం తప్పట్టట్లేదు. కానీ నన్ను ఆపి అసలు ఇది ఎన్ని రోజులు వేసుకుంటారు, ఎందుకు వేసుకుంటారు, మకర జ్యోతి అంటే ఏంటి, ఆ రోజు ఏం జరుగుద్ది, నెక్స్ట్ ఈ టైంలో వేసుకుంటారా, సంవత్సరానికి 2 సార్లు వేసుకుంటారా, అసలు ఇక్కడ ఈ కత్తి సింబల్ ఉంది కనిపిస్తుంది కదా, అది బాణం సింబల్ కనిపిస్తుంది కదా, ఈ బాణం సింబల్ ఎందుకు పెట్టుకుంటారు, ఇలా నన్ను చాలా క్వశ్చన్లు అయితే అడిగారు. సో ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళు చెక్ చేయలేరు. కొంతమంది అయ్యప్ప స్వామి డ్రెస్ వేసుకుని, అయ్యప్ప స్వామి బొట్టు పెట్టుకుని, మాల వేసుకుని మాత్రం అయ్యప్ప స్వామి భక్తులు అని చెప్పలేము. కొంతమంది ఫేక్ అవ్వచ్చు, రకరకాలుగా ఉండరు అనమాట జనాలు. సో అందుకని చెప్పి నన్ను చాలా తెలివిగా చెక్ చేశారు. సో నేనైతే ఎయిర్పోర్ట్ లోపల ఉన్నాను. సో గేట్ నెంబర్ వచ్చేసి మనది 14 అనమాట. సో ఇంకా మనకి టైం అయితే ఉంది. టైం వచ్చేసి 2 అవుతుంది. ఇంకొక 1 hour 40 minutes అయితే ఉందన్నమాట. సో మనం త్వరగా ఫుడ్ తినేసి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి వెతుక్కోవాలి మనకి ఫుడ్ ఎక్కడ ఏంటని చెప్పేసి. సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ బాగానే ఉంటుంది, మరి అంత చిన్నదేం కాదు, బాగానే ఉంటుంది అనమాట. సో బట్ మీకు బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది. నేను ఢిల్లీ వెళ్ళలేదు, ఢిల్లీ ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది అంటే ఇండియాలో. నేను స్లోగా మాట్లాడుతున్నాను, అసలు నా వాయిస్ మీకు వస్తుందో లేదో ఏంటో కూడా తెలియదు. సో గేట్ నెంబర్ 14కి వెళ్ళాలి, ఎంత దూరం నడవాలో తెలియదు. హైదరాబాద్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గేట్ కోసం చాలా దూరం నడవాలి. కదా మేబీ 3:10 ఫ్లైట్ అని చెప్పారు కదా, వాళ్ళ కోసం అనమాట. చాలామంది అయ్యప్పలు అయితే కనపడుతున్నారు. ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చాలా వెరైటీగా ఉంటుంది. మధ్యలో ఎందుకు ఇలా ఇవి వస్తాయో తెలీదు. మధ్యలో వస్తుంటాయి, మళ్ళీ మామూలు అయిపోతాయి, మధ్యలో వస్తూ ఉంటాయి. సో మనది గేట్ నెంబర్ 14 అనమాట, ఇది 15. అదృష్టం కొద్దీ ఏం జరిగిందంటే మనకి వెల్లుల్లిపాయ లేని ఫుడ్ దొరికింది. సో మొత్తం చెప్పాను కదా అయ్యప్ప స్వామి చూసుకుంటాడని చెప్పి. కొన్ని ట్విస్టులు ఉంటాయి, ట్విస్టులు ఉన్నా సరే మొత్తం ఆయన చూసుకుంటాడు. సో మనది గేట్ నెంబర్ 14 అనమాట. ఇది 17 గేట్. 3:05కి ఫ్లైట్ వెలిగి. సో 2:30 కదా ఇప్పుడే బోర్డింగ్స్, వాళ్ళందరూ దాంట్లో వెళ్ళిపోతారు. సో మనకి 3:05కి కదా, 3:40 కదా, మనది 2:30 అలా స్టార్ట్ అవుతుంది. 2:30 కాదు 3 స్టార్ట్ అవుతుంది. మొత్తం ఇక్కడ ఎయిర్పోర్ట్లో నార్మల్ పర్సన్స్ ఎవరు బతకలేరు అనమాట. చాలా రిచ్గా ఉంటుంది. చూడండి, క్రిస్మస్ థీమ్కి క్రిస్మస్ డెకరేషన్ చేశారు మొత్తం ఇక్కడ. మీకు అయ్యప్ప స్వామి బోలంత మంది గురుస్వాములు, బోలంత మంది అయ్యప్పలు చూడండి ఎంతమంది ఉన్నారు చూడండి. ఇక్కడ అనిపిస్తున్నారు కదా. స్వామియే శరణం అయ్యప్ప. సో టైం వచ్చేసి 3:30 అవుతుంది. నేను మీకు ఏం చెప్తాను వీడియో స్టార్టింగ్లో, నాకు ఎవరో ఒకరు తగులుతారు కంపల్సరీ. అయ్యప్ప స్వామి చూసుకుంటాడు, ఇప్పుడు దాకా చూసుకున్నాడు, ఇంకా చూసుకుంటాడని చెప్పాను కదా. సో ఈయనకి అంత తగిలాడు అనమాట. స్వామి పేరు పవన్ కుమార్ స్వామి. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈయన మన సబ్స్క్రైబర్. నేను అనుకుంటున్నాను నేను ఆల్రెడీ చెప్పాను మా సన్నిధానం వాళ్ళతో, మా సబ్స్క్రైబర్ ఎవరో ఒకరు తగులుతారు చూడండి. స్వామి ఇప్పటికే 5th టైమా? 5th టైం. అంటే మీ పేరు స్వామా? సో స్వామి 5th టైం అనమాట. స్వామి జర్నీ ఇంకో ట్విస్ట్ అనమాట. మొత్తం మా లైఫ్ అంతా ట్విస్ట్. ఇప్పుడు ఏంటంటే మనకి ఫ్లైట్ 30 minutes డిలే కదా, 30 minutes డిలే ఆల్రెడీ. సో బట్ స్వామి ట్విస్ట్ ఏంటంటే ఈయన హైదరాబాద్ కాదు, వైజాగ్ నుంచి ఈయన కనెక్టింగ్ ఫ్లైట్ బుక్ చేసుకుంటే వైజాగ్లో ఫ్లైట్ డిలే అయింది కదా. వైజాగ్ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ జస్ట్ 3-4 అవర్స్లో వచ్చేసింది. ఇంకో 2 hours అంటే ట్రైన్లో వచ్చేసి వందే భారత్లో. సో స్వామి డిలే అయిపోయింది. సో వీళ్ళకి కనెక్టింగ్ ఫ్లైట్గా ఇది కనెక్ట్ చేశారు స్వామికి. ఇది కూడా లేటు.
సో మేము ఏంటంటే ఈయన కూడా ఎరిమేలి వస్తారంట, ఇద్దరు ఎరిమేలి చూసుకుని హ్యాపీగా పంబ వెళ్ళిపోయి అక్కడ ఎవరో ఒకళ్ళు బ్యాచ్తో కలిసిపోయి గురుస్వామితో మనం పూజ చేసేసుకొని ఇరుముడికి తర్వాత దర్శనం చేసేసుకుంటే అయ్యో స్వామికి మనకి హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఏమంటారు మీరు? ఓకే స్వామి. స్వామి చూసి ఫస్ట్ నేను కేరళ స్వామి అనుకుంటు స్టైల్గా ఉండేసరికి అల్లు అర్జున్ స్వామిలా ఉంటాయినా డౌట్ వచ్చింది నాకు. ఆయన అనుమానంగా చూస్తున్నారు, ఏంటి ఎలా చూస్తున్నారని ఫస్ట్ వచ్చి అడిగా, అందరిని అడిగాను ఇక్కడ, కానీ ఎవరు ఎరిమేలి వెళ్ళట్లేదు అంటే అందరూ పంబ అంట. సో అక్కడ ఇద్దరు ముగ్గురు తగిలితే హ్యాపీగా క్యాబ్ బుక్ చేసేసుకుని మనం క్యాబ్ మాడుకుంటే బెటర్ కదా. మీరు ఎలా క్యాబ్ మాట్లాడేసాను. ఆడేశారా? స్వామి ఆడేశారండి ఆల్రెడీ. సో హ్యాపీగా ఇద్దరం కలిసి వెళ్ళిపోవచ్చు. అంత ప్లాన్గా ఉన్నది ఈయన, కేరళ గవర్నమెంట్తో ఇంటరాక్షన్ అనుకుంటా. 3:40కి ఫ్లైట్ స్టార్ట్ అవ్వాలి, బట్ 3:40కి బోర్డింగ్ స్టార్ట్ అయింది. పవన్ స్వామి మనతో పాటు పవన్ స్వామి ఉన్నారు. స్వామి ఇప్పుడు స్వామి మీరు పూజ చేసేయగలరా? ఇరుముడి పూజ చేసేయగలరా? పర్లేదు, మన అయ్యప్ప స్వామి పవన్ స్వామి రూపంలో వచ్చినట్టున్నాడు. వైజాగ్ నుంచి అది కూడా. సో చూడండి, చాలామంది అయ్యప్పలో ఒక 20 మంది ఉంటారా ఫ్లైట్లో? ఉంటారు స్వామి. ఈజీగా 20 మెంబర్స్ ఉంటారని అనుకుంటానే ఉన్నాం. ఉంటారులే, ఎవరొకరు కాపాడతారు. ఫస్ట్ టైం మన లైఫ్లో ఫ్లైట్లో, మన బస్సులో కాకుండా ఫ్లైట్ డైరెక్ట్గా వెళ్తాం అనమాట. మన ముంబైలో వెళ్ళినట్టున్నాం, గుర్తు రాలేదు కానీ నాకు. సో మీకు కనిపించేది హైదరాబాద్ ఎయిర్పోర్ట్. మనం వెళ్ళేసరికి 6 అయిపోతుంది. బట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ స్వామి ఉన్నారు కదా, ఈ స్వామి వాళ్ళ మామయ్య సివిల్ స్వామి ఉన్నారు. ఆయన ఆల్రెడీకి వచ్చి ఎయిర్పోర్ట్లో విత్ క్యాబ్ రెడీగా ఉన్నారు. ఫ్లైట్ కనిపిస్తుంది కదా దూరంగా మీకు. సో టైం వచ్చేసి 3:52 అనమాట. సో మనకు వచ్చి వెళ్ళేసరికి మేబీ 6:15 ఆ టైం అవ్వచ్చు. ఆల్రెడీ ప్యాసింజర్స్ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. మొత్తం 2 ఇరుముళ్ళు అనమాట. ఈ స్వామిది అయితే ఇంక నాకన్నా బరువు ఉంది. నాది ఒక 2 కేజీలు ఉంటాయి, ఇది ఒక ఇంకా బరువు ఉంటుంది. సో టైం వచ్చేసి 6 అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి అదృష్టం ఏంటంటే ఈ స్వామి ఆల్రెడీ సివిల్ స్వామితో కలిపి ఒక కార్ అయితే బుక్ చేసుకున్నారు. వితిన్ 3 అవర్స్ అంటే 9-9:30 కల్లా మేము ఎరిమేలి అయితే వెళ్ళిపోతాం. అక్కడ 1.5 అవర్ అలాగా ఇదైపోయిన తర్వాత అక్కడ వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము మేబీ అంటే 1 గంట 2 కల్లా పంబ చేరుకుంటాము. నేను అనుకున్న దానికన్నా త్వరగానే దర్శనం అయిపోద్ది అని అనుకుంటున్నాను. స్వామి శరణం, అయ్యప్ప స్వామి దయ అనమాట. నిజంగా మీరు చెప్తే నంబర్, మీకు ఎక్స్పీరియన్స్తో వేరే వీడియో పెడతాను కానీ ప్రతి అడుగున ఆయన మీకు కనిపిస్తాడు. మాల వేసుకున్నప్పటి నుంచి టిల్ డే ఇరుముడి ఇచ్చి అంటే ఇంకా ఇరుముడి దాకా ఇవ్వలేదు కదా, ఇరుముడి కట్టుకున్న వరకు ప్రతి చోట మీకు అయ్యప్ప స్వామి ఏదో ఒక రూపంలో కనిపిస్తాడు. అది మీకు ఎలానో చెప్తాను. సో మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. దేవుడు మనం చెప్పిన మాట ఎలా వింటాడు అంటే విని ఆయన మనకు అవకాశం ఎలా ఇస్తాడో చెప్తాను. నాకు శంకరాచార్యులు అంటే సాక్షాత్ శివుడు అనమాట. ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన పుట్టిన ప్రదేశం చూడాలని గత 2-3 మంత్స్గా అనుకుంటున్నాను. బాగా పరితపిస్తున్నాను అనమాట ఆయన పేరు ఇదంతా. బట్ ఆయన పుట్టింది కొచ్చి ఎయిర్పోర్ట్కి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలడీలో. నాకు తెలియదు అసలు. టికెట్ బుక్ చేసుకుని నాకు తెలిసింది, కానీ నేను ఏమనుకున్నాను అంటే దర్శనం త్వరగా అవ్వాలి చూడు స్వామి, నువ్వు పుట్టిన ప్రదేశం చూస్తే చాలు అనిపించింది. బట్ ఈరోజు అంత విచిత్రం చూడండి, దర్శనం ఇంక ముందే ఆయన దర్శనం నాకు అనిపించాడు. ఫ్లైట్లో వస్తుంటే వర్షం వచ్చినా కనపడదు, మేఘాలు ఉన్నా కనపడదు, బట్ స్టిల్ ఫ్లైట్ కిందకి ల్యాండ్ అవుతున్నప్పుడు కాలడీ ఊరు ఆయన పుట్టిన నది పక్కన ఆయన పుట్టిన ప్రదేశం అనమాట. స్పష్టంగా కనపడింది నాకు. అంటే పరమశివుడు మన మాట ఎలా వింటాడో మీరు అర్థం చేసుకోండి. అంటే ఆయన చూడాలని పరితపిస్తే మన కోసం ఎలా ఆయన లేవల్ చూపిస్తాడో మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ నేను కూర్చున్న ప్లేస్ అటువైపు కూర్చున్నా నాకు కనపడేది కాదు, అదే ఫ్లైట్ ఇంకోటి తిప్పినా కనపడేది కాదు. ఇప్పుడు మన బ్యాగ్ కోసం అయితే తిరుగుతున్నాం అనమాట, వెయిట్ చేస్తున్నాం. కన్నడ తమిళ్ ఏదో అర్థమవుతుంది కానీ ఈ మలయాళం అయితే అసలు ఏ ఒక్క మొక్క అర్థం అవుతుందో అంటారు వాళ్ళు, అవును కదా, అసలు అర్థం కాదు ఈ భాష. ఆ తమిళ్ అయితే కొంచెం మేనేజ్ చేయొచ్చు, కన్నడ మేనేజ్ చేయొచ్చు, హిందీ వచ్చు, తెలుగు మనకు వచ్చు, ఇంగ్లీష్ మేనేజ్ చేయొచ్చు. కానీ అన్న మలయాళ పవన స్వామి వైజాగ్ అన్నారు ఇంకా మనం చేసేదే లేదు, అవునా కదా. వచ్చే ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుందన్నమాట. బట్ ఇక్కడ ఫుల్ హ్యూమిడిటీ, ఏం చల్లలేదు, కొంచెం కూడా చల్లలేదు ఇక్కడ, కొంచెం కూడా చల్లలేదు కదా స్వామి ఇక్కడ. ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది ఎయిర్పోర్ట్. ఇది కూడా మంచి ఫుట్ ప్రింట్ ఉన్న ఎయిర్పోర్టే, ఎందుకంటే చాలా ఎక్కువ టూరిస్టులు వస్తూ ఉంటారు కొచ్చిలో. మీ పేరు స్వామి? తారక్నాథ్. ఎప్పుడు వచ్చారు స్వామి మీరు? మార్నింగ్. వైజాగ్ నుంచి? హైదరాబాద్ నుంచి. ఈయన పరిస్థితి అయితే వర్ణనాతీతం, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, అవునా కదా. క్యాబ్ బుక్ చేశారని చెప్పారు కదా, ఒక క్యాబ్ అయితే వచ్చిందనమాట. డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఎరిమేలి, ఏ ప్రాబ్లం లేదు, ఇంకా డైరెక్ట్గా ఎరిమేలి వెళ్ళిపోవచ్చు. ఇది కొచ్చి ఎయిర్పోర్ట్. కొచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా అంటే డిసిప్లిన్గా అనిపిస్తుంది చూస్తుంటే. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ దగ్గర కూడా అలా అనిపిస్తుందేమో తెలీదు. నేను ఎప్పుడో కొచ్చి రాలేదు, కానీ ఇదే నార్మల్ ట్రైన్లో ఎర్నాకుళం సైడ్ వచ్చాను, కానీ ఇప్పుడు కొచ్చి ఊర్లోకి అయితే రాలేదు. ఒకసారి మాత్రం కార్ వేసుకుని టూర్ వేయాలి, ఇక్కడ అంతా తిరగాలి.
కేరళ అంతా. సో యాక్చువల్ ఏంటంటే కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత, కొంచెం దూరం కాదులే, మన నా కళ్ళు తిరిగిపోయింది వెనకాల కూర్చుంది ఈ ఊరే సందుల్లో ఉన్న ఈ రాష్ట్రమే సందుల్లో ఉంది. కేరళ లోపల కార్లో తిరగడం ఫస్ట్ టైం అనమాట. సో మేము ఆనంద భవన్ అని చెప్పి ఒక ప్యూర్ వెజ్ రెస్టారెంట్కి వచ్చాం, ఒక కాఫీ చెప్పాం. పవన్ స్వామి నేను ఒకవేళ ఏదో పరిచయం అయిపోతే నేను అంగమలై బస్ స్టాండ్కి వెళ్ళి వరద బాధితుల్లాగా కొట్టాయం బస్సు ఎక్కి, కొట్టాయం నుంచి కొట్టాయం రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడేమో నేను ఎరిమేలి బస్సు ఎక్కి అక్కడి నుంచి ఎరిమేలి వెళ్ళి నేను ఒక్కడనే పేటతుల్లి ఆడుకున్నాను. స్వామి శరణమయ్యప్ప. మనం ఇప్పుడు ఎరిమేలిలో ఉన్నాం అనమాట. మార్నింగ్ హైదరాబాద్లో మనం ఫ్లైట్ 4 ఎక్కాం సాయంత్రం ఇరుముడి తీసుకొని. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 10 అవుతుంది. సో 10 గంటలకల్లా మేము ఎరిమేలి అయితే చేరుకున్నాం, అది కూడా క్యాబ్లో. సో మనతో పాటు పవన్ స్వామి అయితే వచ్చారు వైజాగ్ నుంచి. మీరు ప్రీవియస్ వ్లాగ్లో చూస్తే అర్థమవుతుంది. సివిల్ స్వామి మావయ్య స్వామి, తారక్ స్వామి, తారక్ కంటే గుర్తుంటుంది, ఎన్టీఆర్లో ఉంటారు కాబట్టి స్వామి, తారక్ కంటే గుర్తుంటుంది. సో మనం అయితే ఇప్పుడు ఎరుమేలిలో ఉన్నాం. నేను కన్యాస్వామిని కాబట్టి ఇక్కడ పేటతుల్లి అంటే ఏదో మాకు వచ్చిన రీతిలో మేమిద్దరం ఉన్నాం కాబట్టి ఆడుకుంటూ వెళ్ళిపోతాం. పేటతుల్లి ఆడుకుంటే మేమైతే ధర్మశాస్త్ర నుంచి వావర స్వామి టెంపుల్కి అయితే వెళ్తాం అనమాట. అయితే ఒక చిన్న కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఏంటంటే, నేనైతే లోపలికైతే వావర స్వామి మసీద్ లోపలికైతే వెళ్ళను. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకు ఏంటని చెప్తాను. నాకు ఏ మతం పైన హేట్రేట్ లేదు, బట్ ఎందుకు వెళ్ళట్లేదు ఏంటి అనేది మీకు క్లియర్గా అక్కడికి వెళ్ళాక అర్థమవుతుంది. సో అక్కడ ఏ సామాన్లు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కొనుక్కున్నా, బట్ ఎక్కువ రంగులు అయితే పూసుకోదలుచుకోవట్లేదు. మేము డైరెక్ట్గా పంబలు అయితే స్నానం చేద్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు టైం వచ్చేసి 10 అయింది, బట్ స్టిల్ ఇంకా ధర్మశాస్త్ర టెంపుల్ ఓపెన్ లో ఉంది. ఇది కంటిన్యూస్ గా ప్రాసెస్ జరుగుతూనే ఉంది. స్వాములు అయితే ఎక్కువగానే ఉన్నారు ఇక్కడ ఎరిమేలిలో అయినా, పంబలో ఇంకా ఎక్కువగా ఉంటారు. పదండి వెళ్ళి మనం ఇది కొనుక్కున్న సామాన్లు ఏం కావాలని పదండి. కనిపిస్తుంది కదా మీకు మొత్తం ఏదో స్టూడియో లాగా ఫోటోలు దిగడానికి అన్నీ ఉన్నాయన్నమాట. ఫుల్గా పబ్లిక్, ఇంకా పోలీసులు డ్యూటీ చేస్తూనే ఉన్నారు పాపం. వాళ్ళ పరిస్థితి వర్ణనాతీతం. స్వామి ఎవరో ఇరుముళ్ళు తెచ్చుకోవట్లేదు స్వామి, హిందీలో ఏదో పడుతున్నారు, చూద్దాం. ఈ సంవత్సరం నేను పరిస్థితి ఎక్కువ రంగులు వద్దు. 10 రూపాయలు అంట, మినిమం 10 రూపాయలు అంటున్నారు. తీసుకుందాంలే టాటా. సో చూసారు కదా మనకి మొత్తం అంటే కన్యాస్వామిని కదా మనకంతా ఇదంటే చేశారనమాట. ఆకులు లీవ్స్ తోడా తోడా कितना ये 5 पूरा कितना पूरा 75. సో మీకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ కనిపించేది వావర్ స్వామి మసీదు. ఇది పేటశ్రీ ధర్మశాస్త్ర టెంపుల్, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు రాసింది కదా. దగ్గర కనిపిస్తుంది కదా మీకు వావర్ స్వామి మసీదు. దీని లోపలికైతే నేనైతే వెళ్ళదలుచుకోవట్లేదు, ఎందుకంటే సనాతన ధర్మంలో వేద మార్గానికి మాత్రమే చోటు ఉంది, ఇతర మత విశ్వాసాలకి చోటు లేదు. ఇది సాక్షాత్ 72 అవైదికమైన మతాల్ని ఖండించిన పరమశివుడే శంకరాచార్యుల వారి రూపంలో ఇదే కేరళ రాష్ట్రంలో పుట్టి పెరిగి చెప్పిన మాట సాక్షాత్ శంకరుడు. దయచేసి ఒకసారి మీరు వెళ్ళే ముందు ఆలోచించండి. అయ్యప్ప స్వామి పుట్టి 2000 సంవత్సరాలు అయ్యింది, ఇస్లాం మతం పుట్టి 1500 సంవత్సరాలు అయ్యింది. అలాంటప్పుడు అయ్యప్ప స్వామికి ఒక ఇస్లాం మతస్థుడు ఎలా ఫ్రెండ్ అవుతాడు? ఇదంతా ఒకసారి మీరు ఆలోచించి లోపలికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. ఇస్లాం మతంపై నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు, కానీ ఇది ఎంతవరకు కరెక్టో కాదో మీరే ఆలోచించండి స్వాములు. కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ అభిప్రాయాలు. ఇదంతా ఒక ట్రాష్ అని అనేది అనుకుంటున్నాను అనమాట. ఇదంతా ఒక కాలం చేసే పద్ధతి అనమాట. ఇది స్వామియే శరణమయ్యప్ప. సో మీకు కనిపిస్తుంది కదా ఏంటంటే నెయ్యి కోసం తీసుకునే స్టీల్ క్యాన్ అనమాట. నాకైతే చిన్న సరిపోద్ది, ఎందుకంటే ఒకటే కాయ కాబట్టి. స్వామికి 3 కాయలంట, 3 తీసుకోలేము క్యాన్లు, 3 తీసుకోలేము. తారక్నాథ్ స్వామి థ్యాంక్ యూ. అసలు మీరు లేకపోతే చాలా అయిపోయింది. నేను లేకపోతే వేరే స్వాములు దొరుకుతారు స్వామి. అయ్యప్పని నమ్ముకొని వస్తే మిమ్మల్ని చూస్ చేసుకోమని చెప్పారు అవ్వచ్చేమో, కానీ మేము లేకపోయినా బోల్డ్ మంది స్వాములు ఉంటారు. హెల్ప్కి అయ్యప్ప స్వామి దగ్గరికి వస్తే ఇంకా దోకం ఉండదు. రష్ ఎలా అనిపించింది? రష్ ఈసారి చాలా ఎక్కువ ఉంది. జనరల్గా అయితే ప్రతిసారి కన్నా ఈసారి ఎక్కువ ఉంది బాగా. గత ఒక 3 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈసారి రష్ మాత్రం చాలా హెవీ క్రౌడ్ ఉంది. మరి అక్కడ సన్నిధానంలో ఎలా క్రౌడ్ ఉంటుందో మరి తెలీదు. అలా ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. డబుల్ ట్రిపుల్ కూడా ఉన్నా ఆశ్చర్యపడక్కర్లేదు, చాలా హెవీ రష్ ఉంటుంది. స్వామి శరణం అయ్యప్ప ఇక్కడే కనిపిస్తున్నాడు మనకి. ఇది 180 అంట. నాది కొద్దిగా ఎక్కువని కాబట్టి ఈ సైజ్ తీసుకున్నా 250.
కాలు తీసి కాలు బయట పెడితే ఒక 500 నోట్ ఎగిరిపోతుంది అలాగా. కాలు తీసి కాలు బయట పెడితే 500 లేచిపోతున్నాయి. ఎలా లేచిపోతున్నాయి? మొహానికి రంగులు వేస్తున్నారు, 500 లేపేస్తున్నారు. శరణమయ్యప్ప. టైం వచ్చేసి 1 గంట అయిందనమాట. మేము ఇప్పుడు పంబా దగ్గర ఉన్నాం. 50 minutes నడిస్తే పంబా వస్తుందంట. స్నానం చేసి పైకి ఎక్కడ మొదలు మేబీ మేము స్టార్ట్ అయ్యేసరికి 2:30 అలా అవ్వచ్చు. స్నానం చేసి పూజలు చేసి సంవత్సరం 2:30 అవుతుంది. అక్కడ నుంచి 6 అలా అవుతుంది పైకి వెళ్ళేసరికి. అప్పటికి సన్నిధానం అయితే ఓపెన్ అయిపోతుంది 3కి. మరి ఏమవుద్దో ఏంటో పబ్లిక్ చూస్తే మాత్రం ఘోరాతి ఘోరంగా ఉన్నారు. ఇన్నాళ్ళు ఆంధ్ర స్వాములే ఉంటారు అనుకున్నావు నేను. చాలా పొరపాటు అది. ఓన్లీ మనం తమిళనాడు ఎక్కువ. ఇక్కడ ఎవరో ఉన్నారు, గోపీ నాయుడు వ్లాగ్స్ అంట. టీఎస్ నుంచి వచ్చింది బండి. ఇక గోపీ నాయుడు వ్లాగ్స్ టీఎస్ బండి. మరి ఎవరో స్వామి మన సబ్స్క్రైబ్ చూడండి. మొత్తం ఇంకంతా పంబాయి ఫుల్ రష్, మామూలే లేదు అసలు. బీభత్సం. హైయెస్ట్ తమిళనాడు స్వాములు ఎక్కువ వస్తున్నారు ఇప్పుడు, ఆంధ్ర స్వాములు తక్కువ. టీఎస్ తెలంగాణ ఆంధ్ర స్వాములు చాలా తక్కువ. ఒక 2-3 అవర్స్లో దర్శనం అయితే బాగుంటుంది. మరి 8 hours 7 hours అయితే పడితే మాత్రం చాలా కష్టం. జస్ట్ మనకి పంబ స్నానం వెళ్ళినప్పుడు తెలిసిపోద్ది పరిస్థితి ఏంటని. సో ఇది పంబకి వెళ్ళే రూట్ అనమాట. నేను కొన్ని వ్లాగ్స్లో కూడా చూశాను, డైరెక్ట్గా ఎప్పుడు చూడలే కానీ వ్లాగ్స్లో చూశాను. స్వామియే ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ హరిహర సుతనానంద జతనయనప స్వామియే స్వామియే స్వామియే. టైం వచ్చేసి 2:37 అవుతుంది. సో 2:30కి స్టార్ట్ అవుతా అని చెప్పిన 7 అయింది అనమాట. ఇప్పుడే ఇరుముడికి పూజ అయితే అయిపోయింది. అయితే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏం జరిగిందంటే, నా ఇరుముడిలో కొబ్బరికాయలని 5 కొబ్బరికాయలు పెట్టడం జరిగింది. ఇప్పుడు నేను విడిగా కొబ్బరికాయలు తీసుకొని కన్నెమూల మహాగణపతి, శరణగుత్తి, ఇంకొక 2 కొబ్బరికాయలు ఏమో మనకి పైన 18 అంబడి దగ్గర కొట్టాల్సిన ఉందన్నమాట. సో దర్శనానికి అయితే 8 గంటలు టైం పడుతుంది. పైకి ఎక్కడం కాకుండా టోటల్గా 12 గంటలు టైం పడుతుందని వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్తున్నారు. మనతో పాటు తారక గారు ఉన్నారు. స్వామి ఏంటి పరిస్థితి మంది? తెలియదు స్వామి, అక్కడ పైకి వెళ్ళి కానీ మనకి గ్యారంటీ లేదంటారా? గ్యారంటీ లేదు. చూద్దాం అంతా అయ్యప్ప స్వామి దయ్యా. స్వామి హరిహర సుతనే ఆపద్బాంధవనే అనాథ రక్షకనే ఓం శ్రీ స్వామి. స్వామి శరణం. నాకు పెద్ద టాస్క్ ఏమైందంటే, యాక్చువల్లీ ఇరుముడి కట్టినప్పుడు కొన్ని కొబ్బరికాయలు అంటే బయట మన కన్నుమూల మహాగణపతికి అందరికి కొట్టే ఇది విడిగా కట్టాలంట. బట్ నాకు ఇరుముడిలోనే కట్టారు. ఇరుముడి ఓపెన్ చేయకూడదంట స్వామికి చూపించే వరకు. కాబట్టి ఈ బరువును నేను స్వామికి దర్శనం అయ్యే వరకు ఇలా పెట్టుకోవాల్సిందే, వేరే ఆప్షన్ అయితే లేదు. ట్రెక్కింగ్లో ఒక 1 ఎంత చెప్పాను మీకు, 1.3 kilometers అయితే వచ్చాము. అది కూడా 35 minutes 40 minutes 30 minutesలో 1.3 kilometers అయితే వచ్చాము. అంటే ఎక్కువ చాలా స్లోప్స్ అయితే ఉన్నాయన్నమాట. పర్లే, ఫస్ట్లో కష్టంగా అనిపిస్తుంది, కూడా అలవాటు అయిపోయింది. సోడా తాగాక నిజంగా అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ సోడా అమృతంలాగా అనిపించింది నాకైతే. రీఫ్రెష్ అయ్యాను, మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. స్వామి హరిహర సుతనే స్వామి హరిహర సుతనే ఆపద్బాంధవనే అనాథ రక్షకనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే. చూస్తున్నారు కదా, దీన్ని మనం ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు గుర్తుస్తారు, శరణగుత్తి అంటారు దీన్ని. ఎక్కడ ఇది టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 7 అవుతుంది. ఈ ఒక్కరోజే నేను నడిచింది, ఈ ఒక్కరోజు నిన్న కాకుండా 4.99 అంటే 5 kilometers తీసుకోండి. అస్సలు వీళ్ళకి ఒక ఐడియా లేదనమాట, అంటే ఎలా రిలీజ్ చేయాలి ఏంటి ఐడియా లేదు. ఎంత పీపుల్ని అదే తిరుపతిలో చాలా ఈజీగా ఆర్గనైజ్ చేస్తారు, మనకైతే ఐడియా లేదు. కనిపిస్తుంది మొత్తం లైన్
ఇదే లైన్లో అంటే ఇక్కడ షెడ్ ఉంది కదా, పైన షెడ్ మీకు కనిపిస్తుంది కదా, ఈ షెడ్లో నేను మార్నింగ్ 4:30 5 దగ్గర 5 నుంచి ఉన్నా, అంటే 4:30 2.5 hours నుంచి ఇదే షెడ్లో ఉన్నాను నేను. ఇంకా ఏం మూమెంట్ అయితే లేదు. మేబీ నెక్స్ట్ మూమెంట్లో అయితే నేను వెళ్ళొచ్చు. అండ్ ఎంతవరకు తీయగలం ఏంటో తెలియదు అనమాట. ఫుల్ క్రౌడ్ మామూలుగా లేదు అసలు. దర్శనానికి ఇప్పుడైతే మీకు దర్శనానికి మీకు 6 hours అలా పడుతుంది, 4 hours అలా పడుతుంది పైకి ఎక్కడం కాకుండా. పైకి ఎక్కేది ఒక 3 hours, నేనైతే 2.5 hours ఎక్కాము మేము. మీకు అయితే కొంతమందికి 3 hours పట్టచ్చు, 4 hours పట్టచ్చు, చెప్పలేము 5 hours పట్టచ్చు, కొంతమంది 2 hours ఎక్కచ్చు. అది కాకుండా మీకు 4 hours ఈజీగా పడుతుంది అనమాట. చూడాలి మరి ఏం జరుగుతుందో. సో అంతా ప్లాన్ ప్రకారం జరిగితే ఇప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత మన స్వామి పవన్ స్వామి ఏదో అష్టాభిషేకం చేయించుకుంటాను అంటున్నాడు. ఒకవేళ అది అవ్వకపోతే మాత్రం కొచ్చి వెళ్ళిపోయి నేను రూమ్ తీసుకుని హ్యాపీగా అక్కడ ఉంటాను. రేపు మార్నింగ్ కాలడీ వెళ్తా. స్వామి శరణమయ్యప్ప. సో ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఉదయం 3 గంటలకి పైకి ఎక్కడ మొదలు పెట్టాము. మేము కూడా ఊహించిన విధంగా జస్ట్ మేము 2 గంటల్లోనే పైకి ఎక్కేసాం. 2 గంటల్లోనే పైకి శబరి వచ్చేసాము. 4 kilometers ట్రెక్ చేసాము. బట్ ప్రాబ్లం ఏంటంటే భయంకరంగా ఉన్నారు ఇవాళ. మేబీ టీవీలో కూడా రావచ్చు. 1,00,000 మంది పైగా ఇవాళ దర్శనం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? ఈయన 5వ సారి వేస్తున్నారు మాల. ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడేం చేశారంత మంది జనాలు ఎప్పుడూ చూడలేదంట. సండే క్లోజింగ్ టైమ్ 25వ తారీఖు క్లోజ్ అయిపోతుంది కాబట్టి భయంకరంగా ఉన్నారు పీపుల్ అయితే. భయంకరం అంటే భయంకరం, అసలు ఊహించలేమన్నమాట. అయితే మేము ఒకటి చేయించుకున్నాము, అది ఎవరు మిస్ చేసుకోకండి. మీకు ఛాన్స్ ఉంటే మేము 3 షేరింగ్ ఉన్నాం కాబట్టి చేసుకున్నాం. మీరు 4 ఉంటే ఇంకా తగ్గుతుంది. అష్టాభిషేకం అని చెప్పి 6,000 రూపాయలు ఉంటుంది. పంచామృతాలు, నెయ్యి వీటితో స్వామివారికి అభిషేకం చేస్తారు. మీకు నార్మల్గా దర్శనంకి వస్తే మీకు 2 seconds కూడా మీకు విగ్రహం కనిపించదు. కానీ అష్టాభిషేకం చేయించుకుంటే మీకు 1 or 2 minutes వరకు మీకు అవకాశం ఉంటుంది చూడడానికి. సో అండ్ అభిషేకం కూడా మీకు దొరుకుతుంది అనమాట. పంచామృతాలు ఎవ్రీథింగ్ దొరుకుతాయి. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇప్పుడే మాలికాపురతమ్మ మాతాదేవి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ దొల్లించాము. అండ్ నెయ్యి కొబ్బరికాయని ఇక్కడ వేసేసాము. అండ్ ఇది నెయ్యి అనమాట. నెయ్యి తెచ్చుకున్నాము. అండ్ ఇంక అంతే కదా స్వామి. ప్రసాదాలకి స్వామి వెళ్ళారు, సివిల్ స్వామి వెళ్ళారు. సో ఇదనమాట మొత్తం మనకి బ్లాగ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ ప్రెస్ నోటిఫికేషన్ కోసం, అప్డేట్స్ కోసం నాకు మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇదంతా పాసిబుల్ అయ్యింది పవన్ స్వామి వల్ల. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నన్ను దేవుళ్ళే బతికించాడు. ఆయనకు నేను సబ్స్క్రైబర్, నాకు ఆయన కాదు. అయ్యప్ప స్వామి ఆయన పంపించాడు. రేపు బ్లాగ్ నేను ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆయన ఫ్లైట్ వేరు, నా ఫ్లైట్ వేరు. మనం వేరే బ్లాగ్ చేసుకుందాం అది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. స్వామి శరణమయ్యప్ప. ఒకసారి యూజర్ రివ్యూ తీసుకుందాం. సరే ఎలా అనిపిస్తుంది? దిగుతుండే ఎక్కడప్పుడు 4 kilometers ఓకే, దిగేటప్పుడు మాత్రం 4 kilometers కాదు. ఫస్ట్ 6 ఉంటుంది, 6 or 7 ఉంటుంది పక్క. అవునా? చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితి. ఎక్కేటప్పుడు చాలా బెటర్. ఈజీగా 2 hours కొంచెం ఆపసపాలు పడినా మేము మధ్యలో ఆడుతూ పాడుతూ ఎక్కేసాం.